హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నిన్నైతే ఈస్టర్ కదా! అందుకనేసేసి మేమైతే మా ఊరైతే ఎళ్ళామండి అమ్మ వాళ్ళ ఊరు. మేమైతే అక్కడ చాలా ఎంజాయ్ చేశానన్నమాట. అక్కడ మా తమ్ముళ్ళు, అన్నయ్యలు అందరూ ఉన్నారు. నాకు ఆళ్ళందరిని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తదండి. ఎంతో సరదాగా ఉంటుంది. ఎంతో సరదాగా ఎంజాయ్ చేస్తానన్నమాట ఎప్పుడెళ్ళినా కానీ. రిటర్న్ అయితే మేము వచ్చేసేటప్పుడైతే మా వారు "నీకేం కావాలితే అయి తిను" అనేసేసి అన్నారు. వెంటనే పానీపూరి అయితే తిన్నానన్నమాట. నాకు పానీపూరి అంటే చాలా ఇష్టమండి. ఎప్పుడూ తినాలని అనిపిస్తది గానీ, ఇంకా ఎప్పుడు తినటానికి కుదరదు గదా! ఎప్పుడో బయటికెళ్ళినప్పుడే కదా తింటాం. అందుకనేసేసి ఇంకా నాకు ఏమేమి ఇష్టమో అవన్నీ అయితే కంపల్సరీ తింటాను. మా వారు గూడా ఏమనరు. మా వారు, పిల్లలు అయితే అంత ఇంట్రెస్ట్ చూపించరు పానీపూరి తినటానికి. నా కోసం మాత్రమే తీసుకెళ్తారన్నమాట. నేనైతే చాలా ఇష్టంగా తింటాను. కంపల్సరీ ఒక 2 ప్లేట్‌లు పానీపూరి అయితే తింటాను. అది తిన్న వెంటనే అయితే మసాలా పూరి కూడా కంపల్సరీ అన్నమాట. అది టేస్ట్ చేయకుండా మాత్రం అస్సలు రాను. అది కంపల్సరీ తింటానన్నమాట. నాకు చాలా ఇష్టం. ఇది మా పెద్దోడు కూడా తింటాడు. మా పెద్దోడికి కూడా నచ్చుతదన్నమాట. వాడు స్వీట్ పూరి అంటాడన్నమాట. నాకు చాలా ఇష్టమండి ఇది. మీరెప్పుడైనా తిన్నారో లేదో నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించినప్పుడు మాత్రం చాలా ఫుడ్ తినేస్తానండి నేను. నాకు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికెళ్తే అదొక రకమైన హ్యాపీనెస్ వచ్చేస్తుంది గదా! ఇంకా తర్వాత పక్కన బేకరీ అయితే ఉందన్నమాట. అక్కడికైతే తీసుకెళ్లారు. ఇంట్లో పిల్లలకి స్నాక్స్ తీసుకుందాం అనేసేసి. ఇంకా అక్కడ వేడి వేడిగా ఎగ్ పఫ్ అయితే తీసుకొచ్చారు. తీసుకురావడంతో ఇంకా నాకు ఇంకా అది గూడా తినాలనిపించింది. అందుకనేసి నేనైతే ఒక ఎగ్ పఫ్ తీసుకోమంటే అది కూడా తీసుకున్నారు మా వారు. ఇంకా అది గూడా వెంటనే తినేసానన్నమాట. నాకు చాలా నచ్చింది ఎగ్ పఫ్ కూడాను. చాలా బావుంది కూడాను. ఇది ఎక్కడో కాదండి కత్తిపూడిలోనే అన్నమాట. పిల్లలకేమన్నా స్నాక్స్ తీసుకుందామనైతే అక్కడ ఆగాము. అక్కడ ఆగినప్పుడైతే తిన్నానన్నమాట ఇది. మీరు తిన్నారో లేదో ఎప్పుడైనా నాకు కామెంట్ చేయండి మర్చిపోకండి. ఆహ్, ఇంకా ఆ బేకరీ దగ్గర ఆగినప్పుడు మా పిల్లలైతే ఐస్ క్రీమ్ కావాలనేసేసి అడిగారన్నమాట వాళ్ళ డాడీని. వాళ్ళు ఐస్ క్రీమ్ తినడానికనేసేసి ఎళ్ళినప్పుడు ఇంక నేను మాత్రం తినకపోవడం ఎందుకని నేను గూడా తీసుకున్నాను. నాకు అరుణ్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. అందులో ఇది స్ట్రాబెర్రీ, వెనిల్లా, మ్యాంగో ఫ్లేవర్ ఉంటదండి. అది చాలా బావుంటదసలు. చాలా టేస్టీగా ఉంటదన్నమాట. నాకు చాలా ఇష్టము. ఎప్పుడైనా గానీ ఇదొక్కటి మాత్రమే తింటాను. వేరే ఏది తినను. నాకు ఐస్ క్రీమ్స్‌లో అల్లా ఇదొక్కటే ఇష్టము. అసలు ఆ 3 ఫ్లేవర్స్ కలిపి తింటే ఉంటదండి. చాలా బావుంటది. ఒకసారి మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఇంకా ఇంకా ఎళ్ళిపోదామనేసేసి వచ్చేస్తుంటే పక్కనైతే గోలీ సోడా కనిపించిందండి. ఎక్కడ గోలీ సోడా కనిపించినా గానీ కంపల్సరీ తాగుతానన్నమాట నేను. అందులోనూ నా గోలీ సోడా నేనే కొట్టి మరీ తాగుతానన్నమాట. అదొక రకం సరదా అన్నమాట. చిన్నప్పటి నుంచి గూడాను. అప్పుడైతే అందరి షాపుల్లోనూ ఉండేవి. ఇప్పుడైతే ఎక్కడో గాని ఉండట్లేదు కదా! అందుకని ఎక్కడ కనిపించినా గానీ తాగుతానన్నమాట. నాకు చాలా ఇష్టం అది గోలీ సోడా అంటే. ఓకేనండి. చూసి ఎళ్ళిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.